హలో ట్రేడర్స్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్ అదే ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఈ ట్రెండ్ అంటే, ట్రెండ్ ఏం చెప్తదంటే మనకి మార్కెట్ ఒక డైరెక్షన్ ఇస్తది. ఓకేనా? సపోజ్ ఒక స్టాక్ ఉంది. ఎక్స్ అనే స్టాక్ ఉంది. దాని ట్రెండ్ ఐడెంటిఫై చేసి మనం దాని డైరెక్షన్ చెప్పగలమాట. అంటే ఇది పైకెళ్తుందా స్టాక్ అనేది కిందకొస్తుందా అని ఐడెంటిఫై చేసేదాన్ని ట్రెండ్స్ అంటాం. ఓకేనా? టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ట్రెండ్ అంటే అర్థమైంది కదా! ట్రెండ్ అంటే ఏంటి? మార్కెట్ ఒక డైరెక్షన్ చెప్తదన్నమాట. అంటే ప్రైస్ అనేది పైకెళ్తుందా? లేదంటే ప్రైస్ అనేది కిందకొస్తుందా? అనే డైరెక్షన్ చెప్పేదే ట్రెండ్ మాట. ఓకేనా? ఇప్పుడు దీనిలో టైప్స్ తెలుసుకుందాం మనం. ఫస్ట్ డిలీట్ చేసేస్తాను ఆగండి. ఇప్పుడు దీనిలో టైప్స్ చూసుకుంటే మనకి మెయిన్‌గా 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి. ఓకేనా? 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటది. ఒకటి అప్ ట్రెండ్. ఓకేనా? ఒకటి అప్ ట్రెండ్ జాగ్రత్తగా వినండి. నోట్ చేసుకోండి. ఇంకోటి డౌన్ ట్రెండ్. ఓకేనా? ఒకటి అప్ ట్రెండ్, ఇంకోటి డౌన్ ట్రెండ్, ఇంకోటి కన్సాలిడేషన్ ఆర్ సైడ్‌వేస్ అంటాం. ఓకేనా? సైడ్‌వేస్ అనుకుందాం. ఓకేనా? సైడ్‌వేస్. ఇంకా ప్రొఫెషనల్‌గా మాట్లాడాలంటే కన్సాలిడేషన్. ఇవి మనకి మార్కెట్‌లో 3 టైప్స్ ఆఫ్ మేజర్ ట్రెండ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఒకటి అప్ ట్రెండ్ ఉంటది. ఇంకోటి డౌన్ ట్రెండ్ ఉంటది. ఇంకోటి ఏమొచ్చి సైడ్‌వేస్ ఆర్ కన్సాలిడేషన్ ఉంటది. ఇది మెయిన్‌గా మనం మార్కెట్‌లో చూసేవి 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్. ఏంటి అప్ ట్రెండ్ అంటే ఏంటి? డౌన్ ట్రెండ్ అంటే ఏంటి? సైడ్‌వేస్ ఆర్ కన్సాలిడేషన్ అంటే ఏంటి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మాట్లాడుకుందాం అప్ ట్రెండ్ గురించి. ఫస్ట్ దేని గురించి మాట్లాడదాం? ఫస్ట్ మనం అప్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. ఆగండి. మీకు ఇంకా డైరెక్ట్‌గా చెప్తాను. ఫస్ట్ మనం అప్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. ఏంటి అప్ ట్రెండ్? అసలు మార్కెట్ స్ట్రక్చర్‌లో అప్ ట్రెండ్ అంటే ఏంటి? అప్ ట్రెండ్ అంటే మార్కెట్ అనేది ప్రైస్ అనేది పైకెళ్తూ ఉంటదన్నమాట. దాన్నే అప్ ట్రెండ్ అంటాం. ఓకేనా? దీని స్ట్రక్చర్ ఎలాగుంటదంటే మార్కెట్ ఎప్పుడు కూడా మనకి పైకి ఒకేసారి ఇలా రాకెట్‌లా ఎళ్ళిపోదు. ఓకేనా? ఒకేసారి ఇలా రాకెట్‌లో ఎళ్ళిపోద్ది. ప్రైస్ అనేది ఎప్పుడు ఎలా ఎళ్తదంటే పైకొచ్చి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళి, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని, మళ్ళీ పైకెళ్ళి, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని ఇలా లాడర్‌లా ఎళ్తదన్నమాట. ఓకేనా? ఇదే అప్ ట్రెండ్ మాట. సపోజ్ మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫస్ట్ పైకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనుకోండి పైకెళ్తది. పైకెళ్ళినంక మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటది. పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ పైకెళ్తది. మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటది. మళ్ళీ పైకెళ్తది. మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటది. మళ్ళీ పైకెళ్తది. మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటది. మళ్ళీ పైకెళ్తది. ఓకేనా? మార్కెట్ అనేది ఇలా పైకి పుల్ బ్యాక్ తీసుకొని పైకెళ్ళి, పుల్ బ్యాక్ తీసుకొని పైకెళ్ళి ఇలా ఎళ్తదన్నమాట. దీన్నే అప్ ట్రెండ్ అంటారు. ఇప్పుడు ఈ అప్ ట్రెండ్‌లో మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 టర్మ్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయర్ హైస్, హైయర్ లోస్. ఈ హై ఉంది గదా! ఇది ఫస్ట్ హై. ఓకేనా? ఇది ఫస్ట్ హైయర్ హై. దీని తర్వాత ఇక్కడి నుంచి వచ్చేది హైయర్ లో. ఓకేనా? ఇది హైయర్ లో. మళ్ళీ మార్కెట్ ఏం చేసిందంటే ఈ హైని బ్రేక్ చేసి ఇంకొక హైయర్ హైని ఫార్మ్ చేసింది. ఓకేనా? మళ్ళీ మార్కెట్ ఇక్కడ కిందకొచ్చి ఇంకో హైయర్ లో ఫార్మ్ చేసింది. ఈ లో ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఓకేనా? ఈ లో బ్రేక్ అవ్వలేదు. ఇంకో హైయర్ లో. దీనికన్నా ఇంకొక పెద్ద లో చేసింది. మళ్ళీ ఈ హై బ్రేక్ చేసి ఇంకొక హైయర్ హై ఫార్మ్ చేసింది. మళ్ళీ ఈ హైయర్ లో కన్నా ఇంకొక హైయర్ లో ఫార్మ్ చేసింది. ఓకేనా? మళ్ళీ ఈ హైయర్ హైని బ్రేక్ చేసి ఇంకొక హైయర్ హైని ఫార్మ్ చేసింది. మళ్ళీ ఇక్కడ హైయర్ లో. ఓకేనా? మార్కెట్ ఇక్కడ ఏం చేస్తుంది? మీకిక్కడ మీకేం తెలుస్తుంది మార్కెట్‌లో? మార్కెట్‌లో హైయర్ హైస్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. ఓకేనా? ఇక్కడ ఒక హై, ఇక్కడ ఒక హై, ఇక్కడ ఒక హై, ఇక్కడ ఒక హై. అలాగే హైయర్ లోస్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. ఎక్కడా కూడా ఈ లో అనేది బ్రేక్ అవ్వలే. ఒకవేళ లో బ్రేక్ అవుతే అది అప్ ట్రెండ్ కాదు. మళ్ళీ డౌన్ ట్రెండ్‌గా మారుతుందని అర్థం. ఓకేనా? కానీ ఇక్కడ మార్కెట్‌లో ఎక్కడ ఈ లో అనేది బ్రేక్ అవ్వలేదన్నమాట. మార్కెట్‌లో ఏం చేస్తుంది? హైయర్ హైస్ అనేది ఫార్మ్ చేసుకుంటూ ఎళ్తుంది. దీన్ని అప్ ట్రెండ్ అంటాం. ఓకేనా? దీన్ని మార్కెట్‌లో మనం అప్ ట్రెండ్ అంటాం. ఓకేనా? మార్కెట్‌లో ఏం చేస్తుంది? హైయర్ హైస్ అనేది ఫార్మ్ అవుతుంది మార్కెట్‌లో. అది అప్ ట్రెండ్. ఇప్పుడు డౌన్ ట్రెండ్ అంటే ఏంటి అంటే డౌన్ ట్రెండ్ అంటే ఏంటంటే ఆపోజిట్ టు అప్ ట్రెండ్. ఏంటి? మార్కెట్ లోవర్ లోస్, లోవర్ హైస్ ఫార్మ్ చేస్తది. ఓకేనా? మార్కెట్‌లో లోవర్ లోస్, లోవర్ హైస్ ఫార్మ్ చేసేదే డౌన్ ట్రెండ్. ఓకే. సపోజ్ ఇక్కడ చూసుకుంటే ఇది అన్నిట్లికన్నా ఆహ్, ఇది లోవర్ లో, ఇది లోవర్ లో, ఇది లోవర్ లో, ఇది లోవర్ లో, ఇది లోవర్ హై, ఇది లోవర్ హై, ఇది లోవర్ హై,
ఇది లోవర్ హై చూసారా? మార్కెట్ ప్రతిసారి ఈ లో అనేది బ్రేక్ చేస్తుంది. అంటే మార్కెట్ ఇంకా కిందకెళ్తుంది. మళ్ళీ ఇక్కడికొచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక లో బ్రేక్ చేసింది. మళ్ళీ ఇక్కడికొచ్చింది. ఇది ఇంకో లో బ్రేక్ చేసింది. మళ్ళీ ఇంకొచ్చింది లో బ్రేక్ అంటే మార్కెట్ డైరెక్షన్ ఏం చెప్తుంది మనకి డౌన్ ట్రెండ్‌లో అంటే మార్కెట్ లోస్ క్రియేట్ చేసుకొని అంటే సపోజ్ రూ. 100 ఉందనుకో రూ. 100 నుంచి 90, 90 నుంచి మళ్ళీ 80, 80 నుంచి మళ్ళీ 70 అలా మార్కెట్ లోస్ క్రియేట్ చేసుకుంటూ కిందకొస్తుందన్నమాట. ఇది డౌన్ ట్రెండ్ అంటారు. ఓకేనా? ఇది డౌన్ ట్రెండ్. ముందు చెప్పుకుందేటి అప్ ట్రెండ్. ఇంకోటి ఏం చెప్పాను? ఇంకోటి సైడ్ వేస్ ఆర్ కన్సాలిడేషన్ మాట. అంటే కన్సాలిడేషన్ ఆర్ సైడ్ వేస్ అంటే ఏంటి అంటే మార్కెట్ అనేది హైయర్ హైస్ క్రియేట్ చేయదు. లోవర్ లోస్ క్రియేట్ చేయదు. మార్కెట్ జస్ట్ సైడ్ వేస్ ఉంటదన్నమాట. అంటే ఇటు పక్క వెళ్ళదు. ఒక జోన్‌లో ఉంటదన్నమాట. ఓకేనా? ఇది ఒక జోన్. ఓకేనా? ఇది ఒక జోన్. మార్కెట్ అనేది ఈ జోన్‌లో ఉండిపోయింది. సపోజ్ ఇది ఇక్కడ ప్రైస్ ఒక దీని ప్రైస్ ఒక సపోజ్ ఈ ప్రైస్ అనేది 80 అనుకున్నాం. ఇక్కడ రూ. 100 అనుకుందాం. 100 పైకి బ్రేక్ చేయట్లేదు. 80 లోకి బ్రేక్ చేయట్లేదన్నమాట. ఈ జోన్‌లో ఉండిపోతుంది. దీన్నే కన్సాలిడేషన్ అంటాం మాట. ఓకేనా? దీన్నే మనం కన్సాలిడేషన్ ఆర్ సైడ్‌వేస్ మార్కెట్ అంటాం. అంటే చూసావా మార్కెట్ ఎక్కడికి ఎళ్ళట్లేదురా! ఒరేయ్ స్టాక్ తీసుకున్నాను మొన్న. ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశాను. కానీ మార్కెట్ ఎక్కడికి ఎళ్ళట్లేదు. అలాగే అక్కడే సైడ్‌వేస్ అవుతుంది. లేదా అక్కడే కన్సాలిడేషన్‌లో ఉంది. అంటే మార్కెట్ అనేది ఎక్కడికి మూవ్ అవ్వకుండా అక్కడే టైమ్ స్పెండ్ చేస్తుందన్నమాట. దాన్ని కన్సాలిడేషన్ ట్రెండ్ అంటాం. ఆర్ సైడ్‌వేస్ ట్రెండ్ అంటాం. ఓకేనా? ట్రెండ్ అర్థమైంది కదా! ట్రెండ్స్ గురించి. 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్‌వేస్. ఇప్పుడు మనం రియల్ మార్కెట్‌లో ట్రెండ్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరు చూసుకుంటే నేను రిలయన్స్ ఒక చార్ట్ తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ట్రెండ్ అనేది ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మెయిన్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ట్రెండ్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మీరు బార్ చార్ట్ తీసేసి, క్యాండిల్ చార్ట్ తీసేసి, లైన్ చార్ట్ పెట్టుకుంటే మీరు బిగినర్స్ ఈజీగా ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేస్తారు. సెకండ్ పాయింట్ ట్రెండ్ అనేది మనం హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకోవాలి. ఓకేనా? లైక్ 1 అవర్ లేదంటే 1 డే టైమ్ ఫ్రేమ్. లేదంటే మీరు స్కాల్పింగ్ చేస్తారంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. అలాగా ట్రెండ్ అనేది హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఐడెంటిఫై చేస్తే ట్రెండ్ అనేది మనం ట్రేడ్ తీసుకుంది కూడా ప్రాఫిటబుల్ ఛాన్స్ ఎందుకంటే మనం హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ వైపు ఉన్నాం కాబట్టి మన ట్రేడ్ తీసుకునే ప్రాఫిట్స్ అవే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైనా ట్రెండ్ ఏ టైమ్ ఫ్రేమ్‌లో ఐడెంటిఫై చేస్తానంటే నేను 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఐడెంటిఫై చేస్తాను. లేదంటే 1 డే టైమ్ ఫ్రేమ్‌లోనే ఐడెంటిఫై చేసుకోవచ్చు. అయితే తర్వాత నేనేం చేస్తానంటే క్యాండిల్స్ తీసేసి లైన్ చార్ట్ ఉంది కదా! ఈ లైన్ చార్ట్‌లోకొస్తాను. ఓకేనా? క్యాండిల్స్ తీసేస్తాను. తర్వాత లైన్ చార్ట్‌లోకొచ్చినాక కొంచెం జూమ్ చేస్తాను మార్కెట్‌ని. అంటే నాకు ఓవరాల్ ట్రెండ్ అనేది ఎలాగుందో నాకు తెలియాలి కదా! ఓవరాల్ ట్రెండ్ ఎలాగుందో తెలియాలి కాబట్టి నేను కొంచెం మార్కెట్‌ని జూమ్ చేస్తాను. జూమ్ చేసినాక మీరిక్కడ చూసుకుంటే ఓకే. నాకు మార్కెట్‌లో ఏం తెలుస్తుందంటే ట్రెండ్ అనేది నాకు ఓవరాల్ ట్రెండ్ అనేది మార్కెట్‌లో నాకు డౌన్ ట్రెండ్ అనిపిస్తుంది. ఎలాగో మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఇక్కడ ఈ హై ఓకేనా? మార్కెట్‌లో ఇది హై. ఇక్కడ నుంచి ఏం హై వచ్చిందంటే ఏం హై లేదు. ప్రీవియస్‌లో చూసుకోండి. మార్కెట్‌లో ఇక్కడ ఏం హై ఉందా? ఏం హై లేదు. మార్కెట్‌లో అన్నిట్లికన్నా హై ఎక్కడ టాప్ హై ఎక్కడ? ఇది హై. ఓకేనా? దీని తర్వాత మార్కెట్ ఏం చేస్తుంది? మార్కెట్ కిందకొచ్చింది. మళ్ళీ పైకి పుల్ బ్యాక్ తీసుకుంది. పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ పైకెళ్ళాక మళ్ళీ కిందకొచ్చింది. ఓకేనా? మళ్ళీ మార్కెట్ చిన్న చిన్న పుల్ బ్యాక్స్ ఇచ్చింది. చూసుకుంటే ఇక్కడ చిన్న చిన్న పుల్ బ్యాక్స్ ఇచ్చింది. చిన్న చిన్న పుల్ బ్యాక్స్ ఇచ్చుకొని మళ్ళీ కిందకొచ్చింది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ మార్కెట్ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కిందకొచ్చింది. వెయిట్ చేయండి. మళ్ళీ మార్కెట్ కిందకొచ్చింది. మళ్ళీ ఆగండి. మార్కెట్ కిందకొచ్చింది. మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంది. ఓకేనా? ఇక్కడ వరకు మనకి డౌన్ ట్రెండ్ అనేది అయ్యింది. ఓకేనా? మార్కెట్‌లో ఇక్కడ వరకు మనకి డౌన్ ట్రెండ్ అనేది ఇందాక నేను చెప్పినట్లు ఎగ్జాక్ట్‌గా ఇలాగే సారీ. ట్రెండ్ అనేది ఇందాక నేను చెప్పినట్లు ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఉండాలని లేదు. చూసారా ఇప్పుడు రియల్ మార్కెట్‌లో ట్రెండ్ అనేది ఎలా ఐడెంటిఫై చేశానో, జస్ట్ మన మైండ్‌లో ఏముండాలంటే హైయర్ హైస్ ఫార్మ్ చేస్తుందా? లోవర్ లోస్ ఫార్మ్ చేస్తుందా? మార్కెట్‌లో ఇక్కడ ఏం చేస్తుంది? లోవర్ లోసే ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? హై అనేది ఫార్మ్ చేయట్లేదు మార్కెట్. ఇక్కడ మళ్ళీ మీకు హైయర్ హైస్ అనేది ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ మీకు ఎలా ఈ జోన్ అందరూ పక్కన పెట్టండి. ఈ జోన్ పక్కన పెట్టండి. ఇక్కడ నుంచి మీకు అర్థమైంది కదా!
ఇక్కడ నుంచి మీకేటి అర్థమైంది మార్కెట్ అనేది పడుతూ వస్తుంది. ఇది హై, టాప్ హై. ఇక్కడ నుంచి లో ఫార్మ్ చేసింది. మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ మీరు చూసుకుంటే ఆగండి. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లో వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇదొక కొత్త లో వచ్చింది. మళ్ళీ ఈ లోని బ్రేక్ చేసింది మార్కెట్. మళ్ళీ లో బ్రేక్ చేసి ఇంకొక లో క్రియేట్ చేసింది. మళ్ళీ ఆ లో బ్రేక్ అయింది. మళ్ళీ ఇంకో లో క్రియేట్ అయింది. మళ్ళీ ఆ లో క్రియేట్ చేసింది. మళ్ళీ ఇంకో లో క్రియేట్ చేసింది. మళ్ళీ లో బ్రేక్ అయింది. ఇంకో లో క్రియేట్ చేసింది. మళ్ళీ ఈ లో బ్రేక్ చేసి ఇంకొక ఫ్రెష్ లో క్రియేట్ చేసింది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ లో బ్రేక్ చేసి ఇంకొక లో క్రియేట్ చేసింది. మార్కెట్‌లో చూసుకుంటే చూసారా? లోస్ అనేవి బ్రేక్ చేస్తుంది. లోస్ అనేవి క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఇది లో బ్రేక్ చేసింది. ఇది లో బ్రేక్ చేసింది. ఇది లో బ్రేక్ చేసింది. ఈ 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 లో బ్రేక్ చేయలేదు. ఓకేనా? ఈ లో మట్టుకి ఇంకా బ్రేక్ చేయలేదు. అందుకే ఇక్కడ నుంచి మనం ట్రెండ్ అనేది షిఫ్ట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. చూసారా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రెండ్ షిఫ్ట్ చెప్తాను. ఫస్ట్ ఈ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అర్థమైంది కదా! చూసారా మార్కెట్ ఎలా కిందకొస్తూ ఉందో ఇది డౌన్ ట్రెండ్ మాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడికొచ్చినాక మార్కెట్‌లో ఇక్కడ లో ఓకే. ఈ లో క్రియేట్ చేసింది. కానీ నా మార్కెట్‌లో ఈ లో ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. చూసారా? మార్కెట్‌లో ఈ లో ఎక్కడ బ్రేక్ అవ్వలే. ఇది తీసేస్తాను. మార్కెట్‌లో ఈ లో బ్రేక్ అవ్వలేదు. ఈ లో బ్రేక్ అవ్వక మార్కెట్ ఒక హై క్రియేట్ చేసింది. హై క్రియేట్ చేసినాక తర్వాత మార్కెట్ ఏం చేయాలి? ఇక్కడి నుంచి వచ్చి లో బ్రేక్ చేయాలి. కానీ మార్కెట్ ఏం చేసింది? లో బ్రేక్ చేయలే. మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకొని ఇంకొక హై క్రియేట్ చేసింది. ఓకేనా? ఈ హై అనేది ఇంకోటి క్రియేట్ చేసింది. ఓకే. ఇక్కడ దీన్ని 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 బట్టి మీకు ఏటి అర్థమైంది అంటే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం ప్రిడిక్ట్ చేయొచ్చు అంటే మార్కెట్ ఇలా పుల్ బ్యాక్ తీసుకొని ఇలా ఇలా హై బ్రేక్ చేసింది కదా! మళ్ళీ ఇక్కడ టైమ్ పాస్ చేసి మళ్ళీ ఇంకొక హై బ్రేక్ చేయొచ్చు మాట. ఓకేనా? దీన్ని బట్టి మీకు ఏటి అర్థమైంది ఇక్కడ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది. ఇక్కడ ఒక హై ఉంది కదా! మార్కెట్ మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి లో క్రియేట్ చేయకుండా హై క్రియేట్ చేసింది కాబట్టి, మళ్ళీ ఇంకొక హై క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మార్కెట్‌లో. ఓకేనా? ఇది స్ట్రక్చర్ ఎలా చేంజ్ అయింది చూసారు కదా! ఇది మనం స్ట్రక్చర్ అనేది ఐడెంటిఫై చేయడం అంటే ఇది మాట. మార్కెట్ ఒక స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయాలంటే ఇలా ఐడెంటిఫై చేస్తాం. అంటే ఈ ఈ ఈ రోజున మీరేమనుకుంటారు ఇక్కడ నుంచి మీరు ఏదైనా అప్ ట్రెండ్ చూసుకుంటారు. ఓకేనా? ఏవైనా అప్ ట్రెండ్స్ ఉన్నాయేమో అంటే అప్ సైడ్‌కి ట్రేడ్ తీసుకుంటారన్నమాట. సపోజ్ నేను మార్కెట్‌లో ఇక్కడ బ్రేకౌట్ అయ్యింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బ్రేకౌట్, ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందరికి స్ట్రక్చర్ గురించి ఐడెంటిఫై చేయండి. అయితే ఇక్కడ చెప్పాను కదా! స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిందని చెప్పాను కదా! అయితే ఇది హై క్రియేట్ చేసింది. ఇది హై బ్రేక్ చేసింది. కొత్త హై క్రియేట్ చేసింది. అయితే నేను ట్రేడ్ ఎలా చేసుకుంటానంటే మార్కెట్‌లో ఇది సపోర్ట్ ఉంది. ఇక మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది పెరుగుతుంది. నేను నాకు ఈ ప్రైస్‌లో ఇక్కడికొచ్చిందనుకోండి. నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటా. ఇలా ట్రేడ్ తీసుకొని ఇది ఎస్ఎల్ ఈ క్యాండిల్ పెట్టుకొని ఇంకొక కొత్త హై గురించి నేను ట్రేడ్ తీసుకుంటానన్నమాట. ఇది మార్కెట్‌లో ట్రేడింగ్ అనేది ఇలా చేస్తాం మనం. ఓకేనా? సపోజ్ ఈ ఏరియా దగ్గరికొచ్చిందనుకో నేను ఒకసారి బై సైడ్ అయితే నేను ట్రేడ్ తీసుకుంటా మార్కెట్‌లో. ఓకేనా? నేను ఇక్కడ బై సైడ్ ట్రేడ్ తీసుకొని మార్కెట్‌లో ఈ బ్రేకౌట్ కోసం వెయిట్ చేస్తా. ఈ బ్రేకౌట్ అయిన వెంటనే నేను ఎగ్జిట్ అయిపోతా. ఇది మాట. ట్రేడ్ అనేది ఇలా తీసుకుంటాం. స్ట్రక్చర్‌ని ఐడెంటిఫై చేసుకొని మార్కెట్‌లో ట్రేడ్ అండ్ ట్రెండ్ డైరెక్షన్ గాని, ఒక మార్కెట్ స్ట్రక్చర్ ట్రెండ్ గాని ఇలా ఐడెంటిఫై చేస్తాం మాట. మన మెయిన్ ఏంటి అంటే హైయర్ హైస్ ఫార్మ్ చేస్తుందా మార్కెట్, హైయర్ లోస్ ఫార్మ్ చేస్తుందా అని మన ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే ట్రెండ్ అనేది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. ఆ ట్రెండ్ ఐడెంటిఫై చేయాలంటే మనకి హైయర్ హైస్ ఫార్మ్ చేస్తుందా, హైయర్ లోస్ ఫార్మ్ చేస్తుందా ఇంపార్టెంట్ మనకు చాలా. ఓకేనా? అప్పుడు డౌన్ ట్రెండ్ ఐడెంటిఫై చేసాం కదా! ఇప్పుడు మనం అప్ ట్రెండ్ ఐడెంటిఫై చేద్దాం. అప్ ట్రెండ్ ఐడెంటిఫై చేసి మార్కెట్ అనేది ఎలా అప్ ట్రెండ్ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్‌కొచ్చిందో కూడా చూద్దాం. ఓకేనా? మీకేం చెప్పాను ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ చార్ట్‌లోకెళ్ళిపోవాలి. లైన్ చార్ట్‌లోకెళ్ళిపోయినా మీరిక్కడ జూమ్ చేసుకుంటే మార్కెట్ ఇదంతా అప్ ట్రెండ్ మార్కెట్‌లో. ఇక్కడి నుంచి అప్ ట్రెండే మార్కెట్. ఈ లో ఉంది కదా! ఈ లో నుంచి మార్కెట్ అంతా అప్ ట్రెండే. మీరు చూసుకుంటే ఇక్కడ మనకి షార్ట్ ఒక చిన్న డౌన్ ట్రెండ్ అయితే వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక చిన్న డౌన్ ట్రెండ్ అయితే వచ్చింది మార్కెట్‌లో. సేమ్ ఇప్పుడు ఎలా ఇక్కడ ఎలాగైతే ఇక్కడ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిందో సేమ్ ఇప్పుడు మీరు ఈ ఈ ఇక్కడ చూడండి.
ఇప్పుడు ఎలాగైతే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ వచ్చి, చిన్న డౌన్ ట్రెండ్ వచ్చి, మళ్ళీ అప్ ట్రెండ్ వచ్చిందో, సేమ్ ఇలాగే నేను ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఏంటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అంటే మార్కెట్‌లో డౌన్ ట్రెండ్ ఉంది. చిన్న డౌన్ ట్రెండ్ వచ్చింది. చిన్న అప్ ట్రెండ్ అయినాక మళ్ళీ ఏమైనా స్ట్రక్చర్ షిఫ్ట్ అవుతే నేను మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటా. అంతే. మన మార్కెట్ స్ట్రక్చర్ వైపు ట్రేడ్ తీసుకోవడమే. ఇదొక ప్రాబబిలిటీ గేమ్ అంతే. మీరొక ప్రాబబిలిటీ అనుకున్నారు. మార్కెట్‌లో ట్రెండ్ ఐడెంటిఫై చేశారు. సపోర్ట్ చూస్తున్నారు, రెసిస్టెన్స్ చూస్తున్నారు. అంతా చూసుకొని ఒక ప్రాబబిలిటీ జస్ట్ ఒక ప్రెడిక్ట్ చేశారన్నమాట. మార్కెట్ ఈ టైంలో ఇలా వెళ్ళొచ్చు అని ప్రెడిక్ట్ చేశారు అంతే. అంతే ట్రేడింగ్. ట్రేడింగ్ అనేది ఒక ప్రిడిక్షన్ అంతే. కానీ మీరు అనలైజ్ చేస్తారన్నమాట. రిస్క్ మేనేజ్ చేసుకొని, అనలైజ్ చేసుకొని కరెక్ట్‌గా అనలైజ్ చేయడమే మనకి ప్రాఫిటబిలిటీ పెంచుతది. ఓకేనా? మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ట్రెండ్ ఫాలో అయితే చాలు మనం మార్కెట్‌లో. రిస్క్ మేనేజ్ చేసుకోండి. ట్రెండ్ ఐడెంటిఫై చేసుకొని మంచి ట్రేడ్ తీసుకుంటే అంతే ట్రేడింగ్. చాలా సింపుల్. కాంప్లికేట్ చేస్తారు గానీ చాలా సింపుల్. ఏం లేదు ట్రేడింగ్‌లో మన 3 చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ రిస్క్ మేనేజ్‌మెంట్. రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత రిస్క్ చేస్తున్నారు? ఎంత ప్రాఫిట్ తీసుకుంటున్నారు? ఎంత రివార్డ్? రిస్క్ టు రివార్డ్ రేషియో అంటారన్నమాట. రిస్క్ ఎంత? మీ రివార్డ్ ఎంత? సపోజ్ మీరు రిస్క్ రూ. 100 పెడుతున్నాననుకోండి. మీరు రివార్డ్ ఎంత తీసుకుంటున్నారు? 100 తీసుకుంటున్నారా? లేదా 200కి ప్లాన్ చేస్తున్నారా? లేదా 300 ప్లాన్ చేస్తున్నారా? మీరు ఎప్పుడైతే మీరు 1:1 అంటే రిస్క్ రూ. 100 ప్రాఫిట్ రూ. 100 అంటే మీరు ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే ఇది ఒక బెట్టింగ్ లాగా అయిపోయింది మీది. ఏంటి అంటే అయితే పైకైనా ఎళ్తది లేదా కిందకైనా ఎళ్తది అని చెప్పేసి మీరు ట్రేడ్ అలా కాదు. రిస్క్ మేనేజ్ చేసుకోవాలి. ఆహ్, 100 ఇప్పుడు 100 రిస్క్ చేస్తున్నారనుకోండి మినిమమ్ 200, 300 తీసుకోవాలన్నమాట మీరు ప్రాఫిట్. అప్పుడు మీరు ట్రేడింగ్‌లో లాంగ్ లాంగ్ టర్మ్‌లో మీరు సక్సెస్ అవ్వగలరు. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అప్ ట్రెండ్ గురించి మాట్లాడుతున్నాం కదా! ఫస్ట్ మార్కెట్ ఇది లో. ఓకేనా? ఈ మార్కెట్ లో ఫార్మ్ అయినాక మార్కెట్ హై ఫార్మ్ అయింది. హై ఫార్మ్ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. మళ్ళీ హై ఫార్మ్ అయింది. మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. మళ్ళీ హై ఫార్మ్ చిన్న పుల్ బ్యాక్. హై, చిన్న పుల్ బ్యాక్, హై, చిన్న పుల్ బ్యాక్, హై. మార్కెట్ హై వచ్చింది. ఈ హై వచ్చినాక ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి బ్రేక్ తీసుకుందా. మార్కెట్ ఎప్పుడైతే ఈ హై వచ్చిందో ఇక్కడ నుంచి మార్కెట్ చిన్న పుల్ బ్యాక్ అయితే మళ్ళీ చిన్న చిన్న డౌన్ ట్రెండ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది మార్కెట్‌లో. ఏం చేసింది? మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకో హై ఫార్మ్ చేయకుండా లో ఫార్మ్ చేసింది. అంటే ఇక్కడ మీకు అర్థమైపోద్ది. ఓకే. ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయ్యింది అని. అయితే మళ్ళీ ఇక్కడ లో వచ్చింది. మళ్ళీ ఇక్కడ లో వచ్చింది. మళ్ళీ ఇక్కడ లో ఫార్మ్ అయింది. మళ్ళీ ఇక్కడ హై ఫార్మ్ అయింది. మళ్ళీ ఇక్కడ లో ఫార్మ్ అయింది. ఇక్కడ లో ఫార్మ్ అయినాక మార్కెట్‌లో ఏమవ్వాలి? ఇంకొక లో ఫార్మ్ అవ్వాలి. ఓకేనా? మార్కెట్ ఇక్కడ లో వచ్చింది. మార్కెట్‌లో ఇక్కడ లో వచ్చినాక మామూలు మనం ఏమనుకుంటాం? మళ్ళీ పైకెళ్ళి ఇక్కడి నుంచి కిందకొస్తది అనుకున్నాం. కానీ మార్కెట్ ఏం చేసింది? మార్కెట్ పైకెళ్ళి మళ్ళీ హైయర్ హైస్ ఫార్మ్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఓకే. స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. ట్రెండ్ అనేది షిఫ్ట్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి పైకొచ్చి లో రాకుండా మళ్ళీ హైయర్ హైస్ ఫార్మ్ అయింది. మార్కెట్‌లో చిన్న హైయర్ హైస్ ఫార్మ్ అయింది. ఓకేనా? ఇది ట్రెండ్ అనేది ఇలా ఐడెంటిఫై మనం చేస్తాం. సరే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ జోన్ దీన్నేమంటామంటే సైడ్‌వేస్ జోన్ అనుకోవచ్చు. చెప్తాను అది గూడా. ఓకేనా? ఇది మనం ట్రెండ్ ఐడెంటిఫై చేయడం. చూసారా? మార్కెట్ ఇక్కడ హైయర్ హైస్ ఫార్మ్ చేసింది. మళ్ళీ చిన్న షార్ట్ డౌన్ ట్రెండ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? ఇది మాట. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్. ఓకేనా? ట్రెండ్ గురించి అర్థమైంది కదా! సో, నేనిప్పుడు ఏం ప్రెడిక్ట్ చేశాను మీరు ఇందాక చూసుకుంటే, ఇక్కడ మార్కెట్‌లో స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది. అవును కదా! మీకు ఇందాక చెప్పాను కదా! ఈ మార్కెట్ ఏం చేసింది ఇక్కడ నుంచి ఆగండి. మార్కెట్ ఇక్కడ ఏం చేసింది? మార్కెట్ ఇక్కడి నుంచి కిందకొచ్చింది. పైకెళ్ళింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళి కిందకొచ్చి ఇక్కడి నుంచి పైకెళ్తుంది. కిందకి రావట్లే. అందుకే నేనేం చెప్పాను, ఇక్కడి నుంచి నేను లాంగ్ సైడ్ అంటే కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా. అదే ఆహ్, బై చేస్తానన్నమాట. సెల్ చేయకుండా బై చేస్తాను. ఇక్కడి నుంచి నేను ఇలా ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను మార్కెట్. మార్కెట్ స్ట్రక్చర్ మళ్ళీ ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను. ఇది మార్కెట్ స్ట్రక్చర్ ఐడెంటిఫికేషన్ చేయాల్సిన పద్ధతి ఇది. ఓకేనా? ఆ స్ట్రక్చర్ అనేది మార్కెట్‌లో ఇలా ఐడెంటిఫై చేసుకొని మనం ట్రేడ్ తీసుకుంటాం. మార్కెట్‌లో మనం దీన్నేమంటారు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లోనే స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయాలని లేదు. మీరు ఒక స్కాల్పింగ్ ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి. తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళాననుకోండి. 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే నాకు ఇక్కడ క్లియర్‌గా అప్ ట్రెండ్ అనేది తెలుస్తుంది. మీరు క్యాండిల్స్‌లో చూసుకున్నా
మనకిక్కడ క్లియర్‌గా అప్ ట్రెండ్ అనేది నాకు తెలుస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ లో క్రియేట్ చేసింది. దాని తర్వాత హై క్రియేట్ చేసింది. మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో హై క్రియేట్ చేసింది. కాబట్టి మార్కెట్ అనేది నాకిక్కడ క్లియర్‌గా అప్ ట్రెండ్ అనేది తెలుస్తుంది. సపోజ్ ఇదొక జోన్. ఇది రీసెంట్ హై మాట. ఈ రీసెంట్ హై, ఇది ఇంకో రీసెంట్ హై. ఈ హై బ్రేక్ చేసి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇంకో హై బ్రేక్ చేయడానికెళ్తుంది. నేనేం చేస్తానంటే ఈ జోన్ చూసుకుంటాను. ఈ జోన్ దగ్గర నాకేమైనా కన్ఫర్మేషన్ వస్తే నేను ఇక్కడ నుంచి లాంగ్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. ఇది ఈ లో పెట్టుకొని ఇక నేను బై అయితే చేస్తాను. అలా మాట. అలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? అలా మనం స్ట్రక్చర్ ఐడెంటిఫై చేసుకుంటాం మాట. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాను సైడ్ వేస్ మార్కెట్. సైడ్ వేస్ మార్కెట్ ఏంటి అంటే మార్కెట్ పైకి ఎళ్దు, కిందకెళ్దు. సపోజ్ ఇదే చూసుకోండి. ఈ జోనే చూసుకోండి. నేనిక్కడ ఏం ప్రిడిక్ట్ చేశాను సపోజ్ ఆగండి. నేనిక్కడ ఏం ప్రిడిక్ట్ చేశాను. నేనేమనుకున్నాను ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ పైకెళ్తది అనుకున్నాను నేను. ఓకేనా? నేనిక్కడి నుంచి మార్కెట్‌లో ఏమెళ్తదనుకున్నాను. ఇక్కడి నుంచి మార్కెట్‌లో ఇలా వచ్చింది కదా! మళ్ళీ ఇలాగొచ్చింది కదా! ఇలాగొచ్చింది కదా! ఇక్కడ నుంచి మార్కెట్ పుల్ బ్యాక్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకెళ్తది అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఇది నా ప్రెడిక్షన్. కానీ మార్కెట్ పైకెళ్తదా అంటే నేను చెప్పలేను. మార్కెట్ పైకైనా ఎళ్ళొచ్చు. లేదంటే ఇలా ఒక సైడ్ వేస్‌లోగానే సపోజ్ ఎలాగంటే సైడ్ వేస్‌లోగానే అవ్వచ్చు. ఎలాగంటే ఇక్కడి నుంచి వచ్చింది, కిందకొచ్చింది, మళ్ళీ పైకెళ్ళింది, మళ్ళీ ఇక్కడికొచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చింది. నేను ఇక్కడి నుంచి బ్రేకౌట్ అవుతదనుకుంటున్నాను. అలాగైనా అవ్వచ్చు. లేదంటే ఇక్కడి నుంచి మళ్ళీ కిందకొచ్చి ఇలా పైకెళ్ళి, మళ్ళీ ఇక్కడ కిందకొచ్చి ఇలా పైకెళ్ళి దీన్ని కన్సాలిడేషన్ అంటారుమాట. ఆర్ సైడ్ వేస్ మార్కెట్ అంటారుమాట. మార్కెట్ ఎలాగైనా అవ్వచ్చు. లేదంటే బ్రేక్ అయినా మనం ప్రెడిక్ట్ చేయలేం. కానీ నేను ఇక్కడి నుంచి లాంగ్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకుంటాను. ఇది సైడ్ వేస్ మార్కెట్ మాట. అంటే ఏంటి సైడ్ వేస్ మార్కెట్ అంటే హైయర్ హై ఉండదు. హైయర్ లో ఉండదు. మార్కెట్ అనేది ఒక జోన్‌లో ఉంటది. ఇది హైయర్ హై. ఇది హైయర్ లో. హైయర్ లో బ్రేక్ చేయట్లేదు. హైయర్ హై కూడా బ్రేక్ చేయట్లేదు. కానీ మార్కెట్ ఈ జోన్‌లో ఉండిపోతుందన్నమాట. దీన్నే కన్సాలిడేషన్ ఫేజ్ అంటారు. ఇప్పుడు మనకి 3 ట్రెండ్స్ గురించి అర్థమైంది కదా! అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ ట్రెండ్. ఈ ట్రెండ్ యూజ్ చేసుకొని మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ట్రేడింగ్ గాని, ఇన్వెస్ట్‌మెంట్ గాని ట్రెండ్ బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే మీకు ప్రాఫిటబిలిటీ అనే ఛాన్స్ అనేది పెరుగుతది. ఓకేనా? ట్రెండ్ ఈస్ యువర్ ఫ్రెండ్ అంటారు. అండ్ ఇంకో పాయింట్ ఏమంటారు? ట్రేడ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ట్రెండ్. ఓకేనా? డోంట్ గో ఎగ్నెస్ట్ ది ట్రెండ్ అని కూడా అంటారు. ట్రెండ్ ఎగ్నెస్ట్‌గా కూడా ఎళ్ళొద్దు అంటారు. ఓకేనా? ఇది ట్రెండ్స్ గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ గురించి చెప్పాను. దాని ఇంపార్టెన్స్ చెప్పాను. ట్రెండ్ వైపు ఎలా ట్రేడ్ చేయాలో చెప్పాను. హైయర్ హైస్, హైయర్ లోస్ గురించి చెప్పాను. ప్లస్ ట్రెండ్ ఎందుకు ఫాలో అవ్వాలో కూడా చెప్పాను. ఎందుకు ఫాలో అవ్వాలి ట్రెండ్ మన ప్రాఫిటబుల్ పెరగడానికి మనం ఈజీగా మార్కెట్ స్ట్రక్చర్‌ని మనం ఫాలో అవ్వాలి కదా! మనల్ని మార్కెట్ ఫాలో అవ్వదు కదా! మనం మార్కెట్ స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వాలి. ఓకేనా? ఇదే గైస్ మార్కెట్ ట్రెండ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడదాం. టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి. అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.